హిందువులు ఏం పాపం చేశాం? హిందువులు ఏం పాపం చేశారు? బాల పట్టుకొని వచ్చేసి కాల్ చేశారు. చచ్చిపోయేదాకా చెయ్యి వదలలేదంట. పట్టాన్ని పట్టుకొని ఉన్నాడంట. మరోసారి భారత్ మీద ఈ విధంగా చేయాలంటే భయపడే విధంగా శిక్షలు ఉండాలా? ఖచ్చితంగా కాల్ చేస్తాం సార్, ఖచ్చితంగా. అసలు ఒక్కరిని కూడా వదలను, ఖచ్చితంగా కాల్ చేస్తాం. కావలని ప్రాంతం అంతా కూడా మనకు అత్యంత విషాదకరంగా కనిపిస్తుంది. ఏదో సరదాగా కుటుంబంతో కలిసి వెళ్ళిన వ్యక్తి రోజు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన తెలుసుకున్న వార్త వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదాన్ని నింపింది. మా బంధువు ఒక మహిళ ఇప్పుడు మనతో. మేడం చెప్పండి, మీకేమవుతారు మేడం? మదన్ అక్క, అబ్బాయి అంటే మధు వాళ్ళ అమ్మ వచ్చి అక్క, ఆయన వచ్చి మామ, ఇద్దరు బంధువులే. అదే మొన్న ఆదివారం రోజు వెళ్ళారంట కాశ్మీర్. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అందరూ అంటే అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అక్కడి నుంచి ఇంకొక ఇద్దరు ఫ్యామిలీ, ఈ అబ్బాయి ముగ్గురు కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక రూమ్ లో ఉన్నారంట. ఈ భార్య భర్త ఏం చేశారంటే ముందుగా కొంచెం అట్లా తిరగదామని వచ్చారంట. ఫోటోలు తీసుకున్నాం అట్లా ఊరికినే వచ్చారంట. వాళ్ళు లోపలే ఉన్నారు మిగతా రెండు ఫ్యామిలీలు. ఇంకొంచెం దూరం నడిచిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అదే అబ్బాయి మధు భార్య ఏం చేశారంటే వాళ్ళ పిల్లల్ని పంపించారంట. వాళ్ళని కూడా తీసుకొని రాకండి అని. పిల్లలు వెళ్ళారు అటు. అంటే ముందు అబ్బాయి వెళ్ళిపోయాడంట, చిన్నబాబు. పాప కొంచెం దూరంలో ఉందంట. వచ్చేసి గోల పడుకోండి అన్నారంట. గోల పడుకున్న తర్వాత ఒక అమ్మాయి భయపడిందంట. కామాక్షి చేయి పట్టుకున్నాడంట గట్టిగా. అమ్మాయి చేయి భయపడబాకు నేను ఉన్నానన్నాడంట. పాపం గోల పడుకొని ఇచ్చేసి కాల్ చేశాడంట. చచ్చిపోయేదాకా చెయ్యి వదలలేదంట. అబ్బాయి పట్టాన్ని పట్టుకొని ఉన్నాడంట. ఆ రక్తం వచ్చి అమ్మాయి కింద కారిపోతా వచ్చేసి తన కళ్ళ ముందే కాల్ చేశారు. గోల పడుకొని ఉంది అమ్మాయి. రక్తం అంటే ఆ బ్లడ్ అమ్మాయి కిందగా పోయిందంట. లాస్ట్ దాకా చెయ్యి ఇడిపోయినే లేదంట. మనకైతే ఇంతవరకే తెలిసింది. ఎలా ఉండేవాడు అమ్మా ఇక్కడ మీతో అందరితో? చాలా మంచోడు, చాలా మంచోడు. వీళ్ళ అమ్మా నాన్న గాని అబ్బాయి గాని అసలు అంత మంచి పిల్లలు. బాగా బంధువులన్నా గానీ అంత ఇది. ప్రతి నెలలో వారం వాళ్ళ అమ్మ వాళ్ళ కాడికి వచ్చి చూసుకొని వెళ్తుంటాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు మరి? అంటే వాళ్ళకి హెల్త్ బాగలేదని చెప్పి వాళ్ళకి ఇట్లా అయ్యిందని చెప్పలా, యాక్సిడెంట్ అని చెప్పారు. ఫస్ట్ లో అమెరికాలో ఉండేవాడు, పేరెంట్స్ కోసం ఇక్కడికి మార్పించుకున్నాడు. అమెరికాలో కొద్ది రోజులు ఉన్నాడు. బెంగళూరులో సెటిల్ అయిపోయారు. చాలా దారుణమైన విషయం. ఈ విధంగా జరగటం చాలా బాధాకరం. గతంలో కూడా అమర్నాథ్ యాత్రలని వాటిల్లో కూడా వందల మంది ప్రాణాలు పోవటం జరిగింది. సమయం చూసి పాకిస్తాన్ ముష్కర్లో ఈ విధంగా దారుణంగా 28 మందిని పట్టణ పెట్టుకున్నారు. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తక్షణం చర్యలు తీసుకొని దానికి సరైనటువంటి నిర్ణయం తీసుకొని వాటికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటారు మీరు? అసలు అంటే అమాయకుల్ని బలి తీసుకున్నారు కదా, సంబంధం లేని వాళ్ళ అసలు ఇలాంటి శిక్ష అంటే దారుణమైన శిక్షని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. మరోసారి భారత్ మీద ఈ విధంగా చేయాలంటే భయపడే విధంగా శిక్షలు ఉండాలా? తక్షణమే పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి సంబంధాలన్నీ కట్ చేసేసి వాళ్ళని ఖచ్చితంగా దేశం మీద మనం ఒక్కసారైనా భారత్ అంటే ఏందో యుద్ధం ప్రకటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో మధు గారి అత్తమ్మ మనతో ఉన్నారు, ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. అమ్మా చెప్పండి అమ్మా, ఎలా ఏమనిపించింది మీకు ఈ వార్త తెలియగానే? మీకు ఎప్పుడు తెలిసింది వార్త? నిన్న తెలిసింది. వాళ్ళ తల్లిదండ్రులు, మధు గారి తల్లిదండ్రులకు ఆల్రెడీ ఆరోగ్యం బాగలేదని తెలిసింది. వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? చెప్పారా వాళ్ళకి అసలు ఎంతకీ విషయము? ఈరోజు ఉదయం చెప్పారు. మాకు నిన్న ఉదయం చెప్పారు. బాగా పోయారయ్యా, బాగా పోయారు. కాళ్ళు పట్టుకుందంట నాయన, చంపొచ్చండి. కాళ్ళు పట్టుకుందంట, అంతా తిరిగిందంట. ఏం చెప్పారు? మాకు మీతో ఎలా ఉండేవాడు అమ్మా అత్తగారు? బంగారు నాయన, మా పూర్వ జన్మ పుణ్యం మాకు ఇట్ట అల్లుడు వచ్చాడు. 2 అల్లుళ్ళు బంగారు. దేవుడు ఇంత అన్యాయం చేస్తాడని సంబంధం లేని ఇట్లా చేశారు కదమ్మా. మాకు అమాయకుడు భయస్తుడయ్యా. వాళ్ళు వచ్చి పడుకోమనగానే వాళ్ళు పోలీసు వాళ్ళు పడుకున్నారంట. సుమన్న భయస్తుడు, ఎంత భయస్తుడు. మేడం ఇట్లా సంబంధం లేని వాళ్ళు పాపం వాళ్ళు ఏదో జస్ట్ సరదాగా వెళ్ళారు. అలాంటి వాళ్ళు దారుణంగా కాల్చిన వాళ్ళ పట్ల ఏం చేయాలి అసలు? అటువంటి వాళ్ళని
వాళ్ళందరినీ అసలు వదలకూడదు సార్. ఫస్ట్ థింగ్ అసలు అమాయకులను పట్టుకొని చేయడం ఏంటి సార్, ఇట్లా కాల్చడం ఏంటి? అసలు ఒక్కొక్కరిని పట్టుకుని కుక్కల్ని కాల్చినట్టు కాలిస్తే కానీ అసలు ఇది ఖచ్చితంగా వెళ్ళాలి సార్. వాళ్ళు అసలు ఉండకూడదు. మన గవర్నమెంట్ ఖచ్చితంగా మార్చాలి. ఇట్లా ఉంటే అసలు ఎందుకు సార్ ఇట్లా అమాయకుల్ని బలి చేశారు? మా మామయ్య వెకేషన్ కోసం వెళ్ళారు. వెకేషన్ కోసం వెళ్ళి అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు మా మామయ్య ఫేస్లో నేను నవ్వు చూసాను తప్పితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కోపం చూడలేదు. అలాంటిది అసలు ఎట్లా సార్ చెప్పండి? అసలు ఒక్కరిని కూడా వదలకూడదు సార్. మన గవర్నమెంట్ ఎవరైనా కూడా ఎవరు చూస్తున్నారు ఈ వీడియోని అందరూ చూడండి, అందరూ ఆలోచించండి దీని గురించి. అందరూ ఎంత రీపోస్ట్ చేయగలుగుతారో అంత రీపోస్ట్ చేసి వాళ్ళని ఒక్కరిని కూడా వదలకుండా చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉండాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ మన మోడీ గారు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి. దీని గురించి ఆలోచించి ఒక్కరిని కాల్చినట్టు కాల్చేస్తాం. వాళ్ళే కనుక మీ చేతి దొరికితే ఏం చేస్తాం? ఖచ్చితంగా కాల్చేస్తాం సార్. ఖచ్చితంగా అసలు ఒక్కరిని కూడా వదలను. ఖచ్చితంగా కాల్చేస్తాం. అంటే అమాయకులు సరదాగా కుటుంబంతో కలిసి చూద్దామని వెళ్ళినప్పుడు ఇలా బలైపోతే దాన్ని మనం ఎలా చూడాలి? మీరు అంటే అది జరగకూడనిది అండి. ఘోరమైన ఇది మోడీ గారి మీద నమ్మకం పెట్టి పిల్లలందరూ వెళ్తున్నారు. ఆయన బాగా చేస్తున్నారు, ఇప్పుడు ఏం జరగట్లేదు అని ఇట్లాంటివి ఉగ్రవాద చర్యలని వెళ్తున్నారు. కానీ అక్కడ కాళ్ళు పట్టుకొని అడుక్కుంటే కూడా ఇట్లా చంపడం ధైర్యం ఏం చేయాలి మేడం? ధైర్యం అసలు ఊరే లేకుండా చేసేయాలి. పాకిస్తాన్ అనేది దీంట్లో లేకుండా చేసేయాలి. అదండి అమాయకులు పాప. వీళ్ళలాగా ఎంతమందో, వీళ్ళు ఒకరే కాదు కదా, ఫ్లోరిడా నుంచి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు తిరిగి వెళ్ళలేరు అక్కడికి. ఆ అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ పోయినట్టే కదా. వీళ్ళు వాడు అక్కడ సంతోషానికి ఇంతమందిని ఫ్యామిలీ టార్గెట్ చేయడము అట్లా అది కరెక్ట్ కాదు. దేశమే లేకుండా చేసేయాలి అంతే. మ్యాప్ లోనే ఉండకూడదు పాకిస్తాన్ అని. హిందువులు ఏం పాపం చేశారు? వయసు పిల్లలు, ఎంతో ఫ్యూచర్ ఉంది. వాళ్ళని ఈ మాదిరి కాల్చి చంపేస్తే వాళ్ళ ఫ్యామిలీ, వాడిని చంపేస్తే వాడు ఒప్పుకుంటాడా? వాడికి ఎంతమంది వస్తారు పాకిస్తాన్ నుంచి? అది కరెక్ట్ కాదండి. అది ఇంకొకసారి అక్కడ జరగకుండా పిఎం గారు చూడాలి. మేడం చేయాల్సినంత చేసి పాకిస్తాన్ ఒక ప్రకటన చేసింది, మాకేం సంబంధం లేదు. అసలు దీన్ని నమ్మచ్చా మేడం? పైపెచ్చి వాళ్ళన్నీ అవన్నీ ఆర్మ్డ్ వాళ్ళతో వచ్చినారండి. ఎనీథింగ్ మోడీ గవర్నమెంట్ లో జరిగితేనండి, లేకపోతే వాళ్ళని ఏం కంట్రోల్ చేయలేదు. మనం అయినప్పుడు రియాక్ట్ అవ్వడము, తర్వాత రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటే గమ్ముకుండడం. మన పేషెంట్స్ ఏం వాళ్ళు పాకిస్తాన్ పట్టట్లేదు కొంచెం. కాకపోతే ఇక్కడ మన సోల్జర్స్ ఇవంతా పీస్ పోగొడుతుందని అనుకుంటున్నారు, కానీ మోడీ గవర్నమెంట్ చేయాల్సిందే ఇదంతా. మీ ఒపీనియన్ లో వాళ్ళు కనుక మీకు రోడ్డు మీద కనిపిస్తే మీరేం చేస్తారు? వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరండి, వాళ్ళు మనుషులు కాదు. అదొక కైండ్ ఆఫ్ పీపుల్. పాకిస్తాన్ వాళ్ళు దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. అందులో వేరే వాళ్ళు ప్లీడ్ చేస్తుంటే ఆర్మీ లేని వాళ్ళు పట్టుకొని కాల్చి దే ఆర్ ఇన్హ్యూమన్ యాక్ట్స్. అవి ఓన్లీ టెర్రరిజంని ఎట్లా కంట్రోల్ చేయాలనేది చేస్తే తప్ప ఇది ఇదంతా ఎప్పటికీ రిపీట్ అవుతున్నాడు. వాళ్ళకి తినడానికి అన్నం లేదు, ఇవన్నీ మాత్రం చేస్తారు. ఆల్రెడీ మోడీ కొన్ని ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. అటాక్ లాస్ట్ టైం పుల్వామా అటాక్ చేసాము, అయినప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు. అసలు వాళ్ళ ఎకానమీ పడిపోయింది. ఈవెన్ దెన్ ఇప్పటికి కూడా ఇండియానే వాళ్ళ టార్గెట్. ఏం చేస్తారు ఇండియా, ఏం చేస్తుందని చెప్పింది. హిందూస్ టార్గెట్ చేస్తారు, మెయిన్గా హిందూస్ టార్గెట్ చేస్తారు. ఇండియాలో ఉండే హిందువులందరూ, ఐ మీన్ ముస్లిమ్స్ అందరూ బాగానే ఉన్నారు. వీళ్ళకేంటో బాగా అర్థం కాదు. కొంతమంది ఏమంటే ఇది వక్ఫ్ బిల్లు ఓకే చేసింది కదా మోడీ గవర్నమెంట్, దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎనీథింగ్ వాళ్ళకి యాంటీ ఇండియన్, యాంటీ రిలీజియన్ అన్ని యాంటీనే వాళ్ళు. మన ఎకానమీ ప్రాస్పరింగ్ ఉంటే నచ్చదు, మన కంట్రీ ప్రాస్పరింగ్ ఏది నచ్చదు, అన్నిటికీ యాంటీ వాళ్ళు. అన్నం ఏం ఉండదు. బట్ ఇలాంటి వాటికి ఎంత బుల్లెట్స్ ఒక్కొక్కరికి ఇంత ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు, ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. ఈ ఘటన పట్ల నిజంగా విహారయాత్రకి ఇలాంటి విషయాలు జరగడం అందరికీ బాధాకరం. సో అసలు ఏం జరిగిందని మీకు తెలిసిన సమాచారం ప్రకారం? మాకు తెలిసిన సమాచారం ఏంటంటే వీళ్ళు వచ్చేసి పిల్లలకు కాలేజీ స్కూల్ అయిపోయిందని వచ్చేసి అక్కడ పిక్నిక్ వెళ్ళారు. అయితే అక్కడ పోతానే వాళ్ళు వాళ్ళ పనుల మీద వాళ్ళు ఏదో ఫోటో షూట్ చేసుకుంటుంటే ఎవరో ఒక అతను వచ్చి ఇది షాలు పనండి బాగున్నాయి అవి బాగున్నాయని అక్కడ ఒక పక్కన వచ్చేసి కాలుస్తూ ఉంటే ఫైర్ జరుగుతూ ఉంటే అదేంటంటే అది ఇక్కడ జరుగుతుంటే సహజం లే కాశ్మీర్లో అని చెప్పి ఈయన తాత్సారం చేయటం, వాళ్ళని అక్కడ ఆపడం. వీళ్ళు పరిగెత్తాలనుకున్నా కానీ అతని పరిగెత్తనివ్వకుండా ఆ లోపల వచ్చేసి దగ్గరకు వచ్చే లోపల పరిగెత్తుతూ ఉంటే వచ్చి ఆ సైడ్ ఈ సైడ్ వచ్చి వంకోమని వచ్చి తల ఉద్దించమని వచ్చేసి కాల్చడం చాలా దుర్మార్గమైన చర్య. సార్ ఒక మతానికి సంబంధించి వాళ్ళ ఐడియల్ చెక్ చేయడం, కాల్చడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు మన లౌకిక రాజ్యం. అటువంటిది ఈ మతాలు కులాలు అనేది వచ్చేసి మన భారతదేశంలో ఉన్న
అందరం మన లౌకిక రాజ్యం, అందరం కలిసిమెలిసి ఉండాలి. మరి మధుసూదన్ స్వభావం ఎలాంటి సార్? చాలా మంచి గుణం. ఏ విషయంలో కూడా వచ్చేసి అతనికి కోపం అనేది చూడలేదు. ఇప్పుడు నాకు స్వయాన బాగుపడి ఎత్తాడు, ఎప్పుడు కూడా వచ్చేసి కోపం అనేది చూడలేదు. చాలా హెల్దీగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, జోవెల్గా ఉంటాడు.